హలో వ్యూవర్స్, ఈ వీడియోలో కౌంటివ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకేం కావాలి? నంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్. ఇక్కడ కొందరు స్టూడెంట్స్ పేర్లు ఉన్నాయి, ఇక్కడ జెండర్ అనేది ఉంది. రైట్, అయితే నాకు ఇక్కడ మేల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కావాలి. ఎం అంటే మేల్, ఎఫ్ అంటే ఫీమేల్. ఇక్కడ కొన్నే ఉన్నాయి కాబట్టి ఇలా మనం లెక్కించుకోవచ్చు. ఓకేనా? కొన్నిసార్లు ఏమవుతుంది, చాలా ఉండొచ్చు ఒకటి. ఇంకొకటి మనం ఇక్కడ లెక్కించి మనం ఇక్కడ డైరెక్ట్ టైప్ చేసామనుకోండి. సపోజ్ 1 2 3 4 5 6. ఇక్కడ నేను 6 అని మాన్యువల్గా టైప్ చేశాను. ఓకే, 6 అని టైప్ చేసుకున్నాను. కొన్నిసార్లు ఏమవుతుంది, తర్వాత పొరపాటున ఇక్కడ ఇది హరీష్ కాదు, హర్షిణి. అయితే ఇది ఫీమేల్ అవుతుంది కదా. ఇప్పుడు లేక కిరణ్ తీసుకుందాం. కిరణ్ అనేది మేల్కి పెడతారు, ఫీమేల్కి పెడతారు. మేల్ ఉంది కానీ యాక్చువల్గా అదేంటి ఫీమేల్. ఇక్కడ ఎఫ్ అని టైప్ చేయగానే మరి ఇక్కడ మారిందా? మారలేదు, కానీ ఇక్కడ మారిపోవాలి. అలా కావాలి అంటే ఏం చేయాలి? నేను ఫార్ములా ఇవ్వాలి, మాన్యువల్గా చేయకుండా. ఓకేనా? అయితే చూద్దాం. నంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ తెలుసుకోవాలంటే ఏం ఫార్ములా ఇవ్వాలి? ఈక్వల్ టు కౌంటివ్ ఇచ్చేసి ఏం చేస్తున్నాను, రేంజ్ ఇచ్చాను. ఈ రేంజ్ ఇచ్చేసి కామా క్రైటీరియా అడుగుతుంది. నాకు కావాల్సింది ఏంటి? ఎం. రైట్, డబుల్ కోట్స్లో ఎం అనే క్రైటీరియా ఇచ్చింది. అంటే ఎం ఉన్నవి కౌంట్ చెయ్యి అని అడుగుతున్నాం. ఎంటర్కి కొట్టగానే ఏమైపోయింది? 6 వచ్చింది. ఇప్పుడు కిరణ్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎఫ్ చేసేసాను. చూడండి, ఆటోమేటిక్గా ఇది 5 అయిపోయింది. గమనించారా? అలాగా. ఇప్పుడు దీన్ని మెయిల్ చేయగానే మళ్ళీ 6 అయిపోయింది. ఆటోమేటిక్గా మారుతుంది. అయితే మాన్యువల్గా చేయొద్దు, ఎప్పుడు కూడా ఫార్ములాస్ ఇవ్వాలి. ఇలా ఆటోమేటిక్ అప్డేట్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ యావరేజ్ ఏజ్. ఏజ్ అనేది ఓకే, కొందరిది తక్కువ కొందరిది ఎక్కువ అనేది ఉంది. యావరేజ్గా ఎంత ఏజ్ అవుతుంది తెలుసుకోవాలి అంటే మనం యావరేజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇచ్చేసి ఇందులో ఏం చేస్తున్నాం, సెలెక్షన్ చేసి ఎంట్రీకి కొట్టగానే ఇది యావరేజ్ ఏజ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ నాకేం కావాలి? ఇక్కడ హౌస్ వైఫ్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ హౌస్ వైఫ్స్. ఓకేనా? 1 2 3. ఇప్పుడు అది ఏం చూపిస్తుందో చూద్దాం. దీనికి కూడా ఏం చేయాలి మనము? కౌంటిఫ్ ఈక్వల్ టు కౌంటిఫ్ యూస్ చేసి రేంజ్ ఇచ్చేసి కామా ఇచ్చేసి కొటేషన్స్లో ఏమిస్తాను, హౌస్ వైఫ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ 3. కరెక్టే కదండి. ఇప్పుడు నేను దేన్నైనా ఏం చేస్తాను, మార్చేస్తాను. సపోజ్ ఇంజనీర్ అని టైప్ చేశాను. ఏమైపోయింది చూడండి, 2 అయిపోయింది. అండూ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? టోటల్ ఇన్కమ్. ఇది కూడా మీకు తెలుసు. ఇది టోటల్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కావాలంటే ఏం చేస్తాను, ఈక్వల్ టు సమ్ ట్యాబ్కి ఇచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్కి కొడితే వచ్చేసింది. ఇది మన కామాస్లో కావాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కామా క్లిక్ చేస్తే మనకు ఏ వచ్చేస్తుంది, 1,24,000. ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ దిస్. ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. ఎస్ ఆర్ నో?